తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజల పెన్నిధిగా జనసేన పార్టీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన 2 బాలలకు గల్ఫ్ జనసేన పార్టీ సభ్యులు అందించిన 50,000 రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి పేద ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు గల్ఫ్ దేశంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జనసేన పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా గల్ఫ్ పొట్టకూడు కోసం వెళ్ళి వాళ్ళందరూ కూడా పార్టీ శ్రేయస్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఇది ఏర్పడి 2 సంవత్సరాలు ఈ గల్ఫ్ జనసేన ఏర్పడింది. మరి వారందరూ మరి ఈ రెండో వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున నేను బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీ పేదల పాలిటి పెన్నిధిగా కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడో పొట్టగుడ్డు కోసం గల్ఫ్లో కష్టపడినప్పుడు కూడా ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకునే విధంగా మన గల్ఫ్ జనసేన నాయకులు కానీ అక్కడున్న కష్టజీవులు అందరూ కలిసి ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ ఎవరైనా ఇరుక్కున్నా ఇక్కడ ఇక్కడ మన ఏరియా పంపించే విషయంలో కానీ అదేవిధంగా మరి ఇలా 2 పిల్లలు ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళు పెంచుదని వీళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇమ్మని వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందనే ఒక సంకేతాన్ని ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో వాళ్ళందరూ వెళ్ళడం వాళ్ళు అందరూ కూడా స్పందించినందుకు గల్ఫ్ జనసేన కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఫేస్ యాప్ ను 2 పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించకపోతే గ్రామ సచివాలయాల ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ధర్నానంతరం ఎండీఓ నాసరు రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నర్సాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద నర్సాపురం మండలంలో ఉన్న ఉపాధి కూలీలందరూ కూడా వచ్చే ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఉపాధి కూలీలు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజుని చాలా గ్రామాల నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా మరి ఎండకు వచ్చారు. ఈరోజు ఉపాధి హామీ పథకం వచ్చి 21 సంవత్సరం అవుతుంది. అయితే ఉపాధి హామీ కార్మిక సమస్యలు సంవత్సరానికి పెరుగుతున్నాయి తప్ప వాళ్ళు తగ్గించే పని మాత్రం ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. మరి గతంలో ఎండాకాలం వస్తే మరి మజ్జిగ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేదు. అంతేకాదు ఉపాధి కూలీలకి పనిముట్లు కూడా ఇచ్చేవారు, అంటే గుణపం, పార, లేకపోతే తట్ట, బుట్ట ఇటువంటివన్నీ కూడా ఇచ్చేవారు. అవి కూడా ఈ రోజునే ఇవ్వకుండా ప్రభుత్వం దాగా చేస్తూ ఉంది. అంతేకాదు కనీస వేతనం 307 రూపాయలు ఇస్తామని చెప్తా ఉంది. అవి 307 రూపాయలు అంటే చాలా తక్కువ. అయితే మేము గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు ఏదైతే 307 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్తుందో ఒక్క గ్రామంలో కూడా ఒక్క కూలికి కూడా ఇంతవరకు 307 రూపాయలు పడలేదు. ఎందుకు ఈ ప్రభుత్వం రకంగా ఇవ్వట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, 50,000 రూపాయలు జీతగాళ్ళకి మరి ఏదైనా 500 రూపాయలు తగ్గించి వేతనం ఇస్తే మరి ఆ ఉద్యోగం ఊరుకుంటాడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంచేత ఉద్యోగస్తులకి మరి ఇవ్వకుండా మనం మరి కూలీలకి ఎందుకు మనం తగ్గిస్తూ ఉన్నారు? అంచేత ఉద్యోగులకి తగ్గించమని నేను అడగట్లేదు. అంటే కూలీలకి ఏదైతే మీరు ఇస్తారన్నారో 307 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 125 రోజులు పని కల్పిస్తూ ఉన్నారు. మొన్నటిదాకా 100 రోజులు చేశారు మీరు. మేము వచ్చే అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది, అంచేత 125 రోజులు అని చెప్పేసి అన్నారు. మరి 125 రోజులు ఎక్కడ చెప్తారు మీరు? మేము కొన్ని గ్రామాలు చూసాం. సార్వ గ్రామంలో 2 రోజుల నుంచే పని చేస్తూ ఉన్నారు. ఇంకా వారం 10 రోజులతో వర్షాలు వచ్చేస్తాయి. మరి ఆ కూలీల పరిస్థితి ఏంటి? అంచేత మొత్తం మండలంలో కానీ ఎక్కడ కానీ మాకు పని కావాలి అని అడిగితే ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాలి అంటే మీరు మాయ మాట చెప్తూ ఉన్నారు. ఉపాధి కూలీని మోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏంటి ఉపాధి పనుల్లో అవినీతి జరుగుతూ ఉంది. అందుచేత మేము యాప్లు పెడతాం, పేసి యాప్లు పెడతామని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. అవినీతి ఎక్కడైనా జరిగితే మీరు అరికట్టండి, మేము కాదంటలేదు. కానీ యాప్ పెట్టిన తర్వాత చాలామందికి ముఖాలు కళ్ళు పడక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పనికి వచ్చిన తర్వాత మీ ఫేస్ యాప్ రావట్లేదు, మీరు వెళ్ళిపోండి చెప్పేసి అంటూ ఉన్నారు. కూలీ యొక్క
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు అర్థం చేసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా మందికి ఫోటోలు పట్టలేదు, అంతేకాదు 4 గంటలు పనిచేయమన్నారు. ఎండాకాలం మొండు టెండలు రాష్ట్రానికి రావడానికి గంట పడుతుంది. 4 గంటలు పని చేయాలి, వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, మొత్తం 6 గంటలు పని చేయాల్సి వస్తుంది. అంటే మీకు బుద్ధి ఉందని అడుగుతా ఉన్నాం మేము. మీరు ఇచ్చే డబ్బులకి 6 గంటలు కూలీలను ఎండలు తిప్పడం మీకు ఏ రకంగా ధర్మం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుచేత మీరు కూలీ పెంచండి, 500 రూపాయలు ఇవ్వండి. అలాగే పేసీఎఫ్ రద్దు చేయండి, 2 రూపాయల విధానాన్ని రద్దు చేయండి. కూలీలు అంటే దయ చూపండి. మరి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చెత్త ఈ నిబంధనలు పెట్టి కూలీలు ఇబ్బంది పెడతా ఉంటుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రధానమైన పార్టీలు అడుగుతా ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాం, జనసేన పార్టీని అడుగుతా ఉన్నాం, వైసీపీ పార్టీ అడుగుతా ఉన్నాం. మీకు కళ్ళు కనపడలేదా? ఉపాధి కూలీలు బాధలు మీరు చూడట్లేదా? మీరు ఎందుకు అడగరు? మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగరు? మజ్జిగ ఉండి చాలా అలసిపోతారని చెప్పేసి మీరు ప్రభుత్వం చెప్పాలి కదా. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలం నాగేంద్ర చేసిన విమర్శలపై అభ్యంతరం తెలియజేశారు. బాలినేని తనకు ఆర్థిక సాయం చేశాడని గతంలో చెప్పుకున్న నాగేంద్ర ఇప్పుడు ఎందుకు మాట మార్చారని కాశీనాథ్ ప్రశ్నించారు. మీ అందరికీ తెలుసు, నిన్న ఒంగోలులో బాల నాగేంద్ర అనే ఒక వ్యక్తి, జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి, పార్టీలో ప్రచార కోఆర్డినేటర్ ఉన్నాడు. అతను ఒక ప్రెస్ మీట్ పెడుతూ అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అట్లాగే వాళ్ళ తనయుల్ని విమర్శన చేయడం జరిగింది. వారు అవినీతి పరులని, వారు పార్టీ పదవుల కోసం డబ్బులు లంచం తీసుకుంటున్నారనేది ఆరోపణ చేయడం జరిగింది. ఇదే బాల నాగేంద్ర అనే వ్యక్తి నిన్నటి వరకు బాలినేని గారి కోసం వారు చాలా గొప్ప వ్యక్తులని పొగిడిన వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో 3 రోజుల్లోనే అతని యొక్క మాట తీరు అంతా మార్చుకొని ఎవరో ప్రభావం పెడితే కోవర్టుగా మారి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈరోజు మన ఒంగోలు మీటింగ్ అయిన దగ్గర నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న పశ్చిమ ప్రాంతము అట్లాగే ఒంగోలు ప్రాంతంలో ఉన్న జనసేన కేడర్ మొత్తానికి ఒక నూతన ఉత్సాహం వచ్చింది. చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఒక మంచి నాయకుడు దొరికాడు మాకు, ఇటువంటి మంచి తరుణంలో ఆ నాయకుడిని మనం ఉపయోగించుకొని పార్టీని డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చారు. చాలా స్ట్రైట్గా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు వారిని నియమించి ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో వెనకబడ్డ ప్రాంతం అయితేనేమి, అటు చూస్తేనేమి ఒంగోలు జిల్లా అయితేనేమి, మార్కాపురం జిల్లా అయితేనేమి అవుట్రేట్గా వారికి బాధ్యతలు అప్పచెప్పి ఒక కమిటీని వేసి ఈ కమిటీల్లో ఇప్పటిదాకా ఉన్న కొంత ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను మంచి కమిటీలను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఆ ప్రక్రియ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. అప్పుడే కొంతమంది కుట్రదారులతో చేరి అది నువ్వు గతంలో ఎక్కువ శాతం చాలా పార్టీలు మారి వచ్చినావు, మరి వచ్చి ఈరోజు వాసు గారు మంచివారు కాదు ఎవరు అసలు ఎవరికి ఎవరున్నారు? కొంతమంది వెధవల మాట నమ్మి పార్టీని పూర్తిగా డెవలప్ కాకుండా పార్టీని ఇబ్బంది పెడుతున్న కొంతమంది వ్యక్తులతో చేరి అట్లాగే పక్కనున్న వైసీపీ వాళ్ళతో కొంత కొలిడైను ఆ పార్టీకి పోవాలనే ఉద్దేశంతో లేనిపోని అపోహలు సృష్టించి కార్యకర్తల మధ్య కన్ఫ్యూజన్ సృష్టించి జన సైనికుల మధ్య అపోహలు పూర్తి స్థాయిలో గొడవలు పెట్టడానికి, నాయకుల మధ్య గొడవలు పెట్టడానికి, ఒక విభేదం కల్పించడానికి వాళ్ళ కోర్టుగా మారి ఈరోజు దారుణమైన ప్రక్రియకి దారుణమైన నిందలకు అలవాటు పడ్డాం. ఇదే వాసు గారు నీకు ఎంతో గతంలో ఆర్థిక సాయం చేశారు, వారు ఎటువంటి మనిషో మీకు తెలుసు, అన్నీ తెలుసు, నాకే మీరు స్వయంగా చెప్పారు చాలాసార్లు. మరి అటువంటి వ్యక్తిని, అటువంటి ఉన్నతమైన వ్యక్తిని నిన్నదాకా పోయి నువ్వు ఈరోజు ఎవరికి అమ్ముడు పోయావు? ఎవరు డబ్బు ఇస్తే నువ్వు ఈ మాట మాట్లాడుతావు, లేదా ఏ ప్రయోజనం కోసం ఈ మాట మాట్లాడుతావు అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎంత దుర్మార్గం, ఎంత నీచత్వం! నిన్నటిదాకా పోయి 2-3 రోజుల్లోనే ఇంత తేడా ఎట్లా వచ్చింది నీకు? ఎవడు నీ అనుకుంటే నడిపిస్తున్నాడు? అన్నీ పరిశీలిస్తున్నారు అధిష్టానం, రాష్ట్ర పార్టీ మిమ్మల్ని గమనిస్తూ ఉంది. దీని వెనక ఎవరున్నారో తెలుసు, మాకు ఎవరు కొంత కుట్రలు చేస్తున్నారో తెలుసు. అందరినీ త్వరలో అందరికీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే రోజులు వస్తాయి. మీరందరూ కూడా పార్టీ పవన్ కళ్యాణ్ లక్ష్యంతో పార్టీని డెవలప్ చేయడానికి మంచి నాయకులు ఎన్నుకొని ముందుకు తీసుకుపోతుంటే ఆ ప్రక్రియను అడ్డుకోవడానికి ఇది మార్కాపురం అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన సమస్య కాదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా చేయడానికి కంకణం కట్టుకొని కొన్ని శక్తులతోటి తోడే మీరందరూ కూడా ఈ కోర్టులందరూ కూడా అతి త్వరలో ఇంకా చేయబోతున్న సంకేతాలు మాకున్నాయి. మీరందరూ కూడా జనసైనికులకు బుద్ధి చెప్తారు. మీ అందరికీ తోలు తీసే రోజు వస్తుంది.
దయచేసి బాలనాగేంద్ర గారు నిన్నటి దాకా నిన్ను అన్నాన్ని సంబోధించాం. నువ్వు ఒక పార్టీలో అవుట్లైడ్ ఒక మంచి వ్యక్తిగా మేము భావించాం. నువ్వు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఇక ముందు చేస్తే నీకు బుద్ధి చెప్పాలి. జనసైనికులు, ఒంగోలు జనసైనికులు నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నీ యొక్క మాటలు విత్డ్రా చేసుకుని బేషరతుగా పార్టీకి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతను కొనసాగించొద్దు. అధిష్టానం కూడా పూర్తిస్థాయి చర్య తీసుకొని ఈరోజే వారిని సస్పెండ్ చేయాల్సిందిగా అధిష్టానాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, హింస లేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని బోధిస్తున్నారన్న సీఎం. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశం. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్స్యకారులు వాతలు పెట్టడం ఖాయం. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు వేడుకలకు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.